నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 8న ప్రమాణ స్వీకారం. ఎన్డీఏ పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ. పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సుమారు గంటన్నర పాటు కొనసాగిన సమావేశం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు. బీఆర్ఎస్ కు మిగిలింది బూడిదేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా. మోదీ కుట్రలతో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిందని వ్యాఖ్య. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే రాజధాని. పంపకాలపై ఏపీతో చర్చించి పరిష్కరించుకుంటామన్న సీఎం. స్నేహపూర్వకంగా మెలుగుతామని వ్యాఖ్య. ఏపీలో కూటమి విజయంపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్. చరిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వం ఆంధ్రాను అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని వ్యాఖ్య. సచివాలయంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామన్న సీఎం. ఉత్సవాలకు సోనియా గాంధీని పిలవనున్నట్లు వెల్లడి. ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటన. రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎంపీలు. అభినందనలు తెలిపిన సీఎం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సన్మానించిన పార్టీ నేతలు. హామీలు అమలు చేసేంత వరకు సర్కారుపై ఒత్తిడి తెస్తామన్న ఈటల. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర సహకారం తీసుకుంటామని వెల్లడి. ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని విమర్శ. ప్రశాంతంగా కొనసాగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు. ఒక్కో రౌండ్లో 96 టేబుళ్లపై 96,000 ఓట్లు కౌంటింగ్. అర్ధరాత్రిలోపు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.